దేవునికి స్తోత్రం. ఆయనకు ప్రేమ ద్వారా ఆకాశం కూడా ఆయన సన్నిధికి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని, గాడిద కన్నా హీనముగా ఉన్న నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభు. నీ కృపలో ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించి వారి యొక్క మనోనేత్రములు తెరవమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. దీంట్లో, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. అలాగే ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఈ యొక్క లైన్లో మరి ముఖ్యంగా చివరి వచనాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నారో, లేకపోతే నేను దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నాం అనేది ఎవరికి ఏమీ తెలియదు కదా. అది వారి యొక్క సొంత విశ్వాసము, పరిమాణము, అలాగే భక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు మనలందరినీ కూడా ఒకటే రీతిగా ప్రేమిస్తున్నాడు. సామాన్యంగా చెప్పాలంటే చూడండి, ప్రేమించిన వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకుంటామో, లేకపోతే గారాబం చేసి పెంచటమో, ఒక తప్పు చేసినా సరే ఒక తిట్టకుండా, ఒక దెబ్బ కొట్టకుండా, ఒక మాట వ్యతిరేకమైన మాట ఏది కూడా అనకుండా చాలా బాగా జాగ్రత్తగా ఏదో ఒక్కగానొక కుమారుడయ్యా అన్నట్టు అల్లారు ముద్దుగా సామాన్యంగా తల్లిదండ్రులు పెంచుకుంటారు వాళ్ళ యొక్క గర్భవాసన పుట్టిన పిల్లల్ని. కానీ ఈ యొక్క లేఖనములు ఎంత చక్కగా చెప్తున్నాయంటే, దేవుడు ప్రేమించిన ఆయన యొక్క కుమారులను, దేవుడు ప్రేమించిన ఆయన కుమారులను దేవుడు ఎలా చూస్తాడు? శిక్షిస్తూనే ఉంటాడు. అలా ఉన్న వాక్యం ఉందా స్పష్టంగా? ప్రేమిస్తే దాని తగిన విధంగా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. సో దేవుని పట్ల ప్రేమ చూపి ఉన్నాడు అని నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో, అలాగే నువ్వు తప్పు చేస్తే నిన్ను సరిదిద్దటానికి దేవుడు అంతే విధంగా కూడా శిక్షిస్తూనే ఉంటాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించటానికి దేవుడు నిన్ను శిక్షిస్తూనే ఉంటాడు. ఉదాహరణకి నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు చూసి సంతోషించారు, బాగుంది. కానీ నేను ఏదన్నా సరే తాగుడు కానీ, లోకంలో ఉన్న ఏదైనా సరే బ్యాడ్ హ్యాబిట్స్కి, అంటే తాగుడు, జోదము, వ్యభిచారము, ఇలా రకరకాల వ్యర్థమైనవి పాపముతో కూడి ఉన్నాయి వాటిలో నేను నడుస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను. అయినా సరే నా తల్లిదండ్రులు వాళ్ళందరూ చూసి కూడా, నేను చేసే పాపాలన్నీ కూడా చూసి వాళ్ళు ఎరిగి ఉన్నా కూడా, అమ్మో వాడు తిడితే వాడు ఫీల్ అవుతాడేమో, అమ్మో కొడితే వాడి మీద దెబ్బ పడితేమో, ఒక్కగానొక్కడుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాగా, పోన్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు, వయసు అలాంటిది, చేస్తే చేశాడు, తర్వాత ఆడే తెలుసుకుంటాడులే తప్పు అని సైలెంట్గా మూల కూర్చొని అలా చూస్తూ నా యొక్క స్వతంత్రం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు ప్రవర్తించారనుకోండి, తల్లిదండ్రులు కరెక్ట్గా ఉన్నట్టు అర్థమా? వాడు నేను కరెక్ట్గా ఉన్నట్టు అర్థమా? వాళ్ళు ఎప్పుడైతే నన్ను దండించి శిక్షించి చెడు మార్గాన్ని విసర్జించి మంచి మార్గంలోకి నన్ను నడుపుతారో అప్పుడు వాళ్ళు మంచి తల్లిదండ్రులు. లోకంలో ఉన్న తల్లికి తండ్రికి అలాగే వాళ్ళ పుట్టిన పిల్లల పట్లే అంత బాధ్యత ఉంటే, మరి దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల రక్తమును దారబోసి వ్యక్తపరిచాడు. అలాగే మనం చెడు మార్గంలో నడిస్తే మన యొక్క నీచమైన పాపముతో కూడిన ప్రవర్తనలను దేవుడు సరిచేయటానికి ఒక దెబ్బ కొట్టైనా సరే, దండము వాడైనా సరే తిరిగి మనల్ని శిక్షించి మంచి మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఒక మంచి కాపరి, మంచి బోధకుడు, మంచి ఉపాధ్యాయుడు, మంచి గురువు, మంచి తల్లి తండ్రి, అన్నిటికీ మించి మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి మనల్ని ఆయన శిక్షిస్తూనే ఉంటాడు. దేవుడు నన్ను ప్రేమించాడు అని ఎంతవరకు నమ్ముతామో
అలాగే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేది కూడా అంతే నిజం. వాక్యం స్పష్టంగా రాస్తుంది. దేవుడు ఎవరిని పడితే వాళ్ళు శిక్షిస్తాడు అన్నట్టుగా ఉందా ఏమన్నా? దేవుడు మనుషులందరినీ శిక్షిస్తాడు అని ఒక వాక్యంలో రాసుందా? లేదు కదా. దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించి, ఓకే, నా కోసం దేవుడు తన యొక్క ప్రాణాన్ని రక్తాన్ని దారబోసాడు, అవునా కదా. నీ కోసం దేవుడు తన యొక్క ప్రాణాన్ని రక్తాన్ని దారబోసాడు, అవునా కదా. అలాగే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, అవునా కదా. సో ఆ శిక్ష మనము స్వీకరించవలసి ఉన్నది. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మన దేవుడి యొక్క బిడ్డలుగా ఉండాలి అనుకుంటే ఆ శిక్ష మనం స్వీకరించాలి. మన యొక్క తప్పుడు మార్గములు గుండా మనం వెళ్తే గనక దేవుడు మనల్ని దెబ్బ కొట్టైనా సరే దండించి మంచి మార్గంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఓకే, అర్థమైందండి. దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తూనే ఉంటాడు. అలాగే ఆ యొక్క ఏర్పాటులోకి వచ్చిన ఆ యొక్క కుమారులను దేవుడు నిశ్చయముగా దండిస్తూనే ఉంటాడు. ఓకే, అర్థమైందా. దీనికి ఉదాహరణ కింద లేకపోతే ఉపమానం కింద బైబిల్లో ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఒక తల్లిదండ్రులకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఓకే, ఒక తల్లి ఇద్దరిని కంది. అంటే ఇద్దరి పట్ల తల్లి ఒకే రకంగా ప్రేమిస్తుందిగా. మీ అందరు తల్లిదండ్రులే కదండి. మీకు ఇద్దరు ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉన్నారు. పెద్దోడు అంటేనే ఎక్కువ ప్రేమ, చిన్నోడు అంటే అసలు నా పుట్టలేదు అన్నట్టు మీరు ప్రవర్తిస్తారా? అలా కాదు కదా. మీరు ఒకరిని కన్నా 10 మందిని కన్నా మీ ప్రేమ అందరి పట్ల, మీ కడుపును పుట్టిన బిడ్డల మీద మంచిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఇద్దరిని మంచిగా ప్రేమిస్తూనే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ దేవుడు మాత్రం ఆ ఇద్దరు బిడ్డల్ని ఇద్దరిని ఒకే రకంగా దేవుడు ప్రేమించడు. దేవుడు వాళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే ప్రేమిస్తాడు. దేవుడు వాళ్ళిద్దరిలో మరొకరిని ద్వేషిస్తాడు. ఎవరు వాళ్ళిద్దరు చెప్పండి? అక్కడే వాక్యం వచ్చేస్తుంది. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకరిని ప్రేమించాడు, ఒకరినే ద్వేషించాడు. ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, ఏసావు. ఇది కూడా బైబిల్లోనే రాసి ఉంటుందండి. మలాకి పాత గ్రంథంలో చివరి పుస్తకం మలాకిలో మొట్టమొదటి అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి ఉందువు? ఏసావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. మత్తయి సువార్తకి ముందుంటది. మలాకి 1వ అధ్యాయము 2-3 వచనాలు చూసారండి. బైబిల్లోనే స్పష్టంగా రాసింది కదా. మీరు బైబిల్ మొత్తంలో ఎవరి పట్లైనా మీరు చూడండి, దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఓకే, ఇలా ఉన్న వాక్యాలలో దేవుడు స్పెసిఫిక్గా ఇదిగో నేను పలానా వాడిని ద్వేషించాను అని దేవుడు ముందుగా ఎవరి గురించి లిఖింపజేశాడా? ఒకవేళ ఉన్నట్లయితే అది కేవలం ఏసావు గురించే అవుతుంది. ఓకే, ఏసావు యొక్క తండ్రి ఎవరండి? ఇస్సాకు. దేవుడి యొక్క పేరేంటి? ఇస్సాకు దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇస్సాకు దేవుడు. మరి ఇస్సాకుకు పుట్టిన వాడే పెద్దోడే ఈ యొక్క ఏసావు. మరి దేవుడు ఏసావును కూడా అలాగే ప్రేమించాలగా. మరి అబ్రహాముకు పుట్టిన ఇస్సాకును దేవుడు ప్రేమించాడు, ఇస్సాకుకు పుట్టిన యాకోబుని దేవుడు ప్రేమించాడు, యాకోబుకు పుట్టిన యేసేపుని దేవుడు ప్రేమించాడు. అలా 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 ఒకరి తరంలో నుంచి చివరికి ఇలా యేసయ్య వచ్చారు. ఓకేనా. కానీ ఎక్కడా కూడా ఏసావు గురించి ఎక్కడన్నా ప్రేమించానని కాదు, కానీ ఏకంగా ద్వేషించాను అని చెప్పి లేఖనములు, అది కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై తెలియజేస్తున్నది. ఎందుకు కారణం? ఏమై ఉంటుంది కారణం? అంటే దేవుడు పక్షపాతం చెప్పాలా? కాదు కదా. అది దేవుడి యొక్క ఎన్నిక. అది ఎలా ఉంటుందంటే రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమియోలు 9వ అధ్యాయంలో 10 నుంచి చదువుతా చూడండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయి ఉన్నప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక
పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దోడు చిన్నోడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. దేవుడి యొక్క వాక్యము లేఖనములు ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. ఒక తల్లి గర్భము ధరించక మునుపే, ఒక తల్లి ఆ గర్భంలో ఉన్న పిల్లలు భూమి మీద ఇంకా పుట్టక మునుపే, పిల్లలు పుట్టకుండా చూడండి, వాళ్ళు భూమి మీద పడలేదు, ఒక మంచి పని అంటూ చేయలే, వాళ్ళు ఒక చెడ్డ పని అంటూ చేయలే, కానీ దేవుడు వాళ్ళ గురించి తీర్పు ఇచ్చాడు. ఏంటి ఆ కారణం? అదే 12వ వచనంలో స్పష్టంగా రాస్తుంది, ఏర్పాటును అనుసరించిన దేవుడి యొక్క సంకల్పము. ఓకే, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక దేవుని యొక్క పిలుపు మూలముగానే నిలకడగా ఉండుతుంది. ఇక్కడ యాకోబు ఏసావు ఆమె వాళ్ళ యొక్క తల్లి గర్భముగా ఉన్న రెబ్కా యొక్క పొట్టలో పడక మునిపే దేవుడు వాళ్ళ గురించి ఒక ఏర్పాటు చేస్తున్నాడు. ఒక చిత్తమును దేవుడు కలిగి ఉన్నాడు, ఒక సంకల్పమును దేవుడు కలిగి ఉన్నాడు. గర్భంలో పడలా అంటే ఇంక పుట్టను కూడా పుట్టలేదనే అర్థం. చూడండి, వాళ్ళు పుట్టలేదండి, ఒక మంచి పని చేయలే, ఒక చెడ్డ పని చేయలే, కానీ చిన్నవాడినేమో దేవుడు ప్రేమించాడు, పెద్దోడినేమో దేవుడు ద్వేషించాడు. ఇక్కడ క్రియలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను అడ్డమైన రోత పనులు చేశా, వీరి పేరుకేమో చూస్తానికేమో మంచోళ్ళు లెక్క ఉంటాడు, చేసేవన్నీ కాని పనులు, మాట్లాడే మొత్తం పచ్చిబూతులు, చూపేమో ఇంత రోత, క్రియలేమో ఇంకా పరమరోత అన్నట్టు నా యొక్క క్రియలను బట్టి మీరు నా గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. నా వ్యభిచారము, నా పాపము, నా ఏదన్నా సరే మందు, తిరుగుడు వగేరా వగేరా నేను చేసే పాపాలన్నీ చూసి నా యొక్క క్రియలను బట్టి ఇదిగో ఆ దగ్గరికి వెళ్తాం కూడా వేస్ట్, వాడి మాట ఊసు ఎత్తటమే వేస్ట్, ఎందుకంటే వాడి క్రియలు అంత పాపంగా ఉన్నాయి, వాడు పాపిస్తాడు అని నన్ను గురించి నేను చేసే క్రియలను బట్టి మీరు ఏమన్నా సాక్ష్యం ఇవ్వచ్చేమో. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? అసలు వాళ్ళు గర్భంలో నుంచి బయట పడలేదు, భూమి మీద కూడా వాళ్ళు ఇద్దరు బిడ్డలు ఇంతవరకు రాను కూడా రాలేదు. అంటే వాళ్ళు ఒక మంచి పని చేయాలి, ఒక చెడ్డ పని చేయాలి, వాళ్ళ యొక్క క్రియలు కూడా లెక్కలోకి రాలా. కానీ దేవుడు ఏది దృష్టిలో ఉంచుకొని పెద్దవాడిని దేవుడు ద్వేషించాడు, చిన్నవాడిని దేవుడు ప్రేమించాడు. దీన్ని ఏది? ఆయన యొక్క సంకల్పం పట్టుకొని, ఆయన యొక్క పిలుపును పట్టుకొని, నీ క్రియలను బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు. ఇప్పుడు నేనేదో ప్రార్థనాపరుడిని, నేనేదో బైబిల్ చదివేస్తున్నానని, నేనేదో 24 గంటలు దేవుడితో సహవాసం కలిగి ఉన్నానని చెప్పి దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాల. మీరు ఎవరో ఏం ప్రేయర్ చేయరని చెప్పి దేవుడు మిమ్మల్ని ఏమో వినేవాళ్ళలాగా దేవుడు కూర్చోబెట్టల. నాకు అంతా తెలుసు కాబట్టి నేనేమో చెప్పేవాడుగా దేవుడు నన్నేం పెట్టల. సంకల్పం, దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఏర్పాటు, అది దేవుడి యొక్క ఏర్పాటు, దేవుడి యొక్క ఏర్పాటు. ఇక్కడ నా క్రియలు శూన్యం. ఓకే, నేను అంటూ ఏం లేదు. అలాగే వాక్యం ఏం చెప్తుందండి? కేవలం దేవుడి యొక్క ఏర్పాటు, అద్భుతములుగా ఉంటాయి దేవుడి యొక్క చిత్తము, ఆశ్చర్యముగా ఉంటుంది దేవుడి యొక్క సంకల్పము. అట్టి దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారమే దేవుడు యాకోబుని ప్రేమించాడు, దేవుడు ఏసావుని ద్వేషించాడు. తల్లి గర్భం నుండి భూమి మీద పుట్టక మునిపే ఒక క్రియ అన్నా సరే జరిగించకుండా, మంచి అయినా సరే చెడైనా సరే జరిగించకుండా ఉన్నా కూడా వారి క్రియలను ఆధారం చేసుకోకుండా కేవలం దేవుడు తన యొక్క పిలుపును ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఒక వ్యక్తిని ద్వేషించాడు. ఇందుని బట్టి ఏం చెప్పాలి? దేవుడు చాలా పక్షపాతి అండి. మనుషులు బట్టి ఆయన నచ్చిన వాళ్ళనేమో ఆయన ప్రేమించుకుంటూ వెళ్తాడు, ఆయన నచ్చిన వాళ్ళనేమో ఆయన ద్వేషించుకుంటూ వెళ్తాడు అని మనం చెప్పాలా? అలా చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఆయన దేవుడు. ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఓనర్స్ ఉన్నారు, తర్వాత చుట్టాల్లాగానో లేకపోతే గెస్టులు లాగానో ఎవరో ఇచ్చారు. గెస్టులు చెప్పిన మొత్తం ఓనర్స్ వింటల్లా, ఇంటి యజమానులు వింటల్లా. ఓనర్స్ నచ్చినట్టే చేసుకుంటా పోతున్నారు. గెస్టులు చూసి చిరాకు వచ్చి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్తున్నా కదా, ఇలా చెయ్యి అలా చేయని, ఎందుకు మా మాటను వినవో అని అన్నారనుకోండి, అవి ఓనర్స్ ఏమంటారు? నా ఇల్లు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, ఇది నాది, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అన్నట్టు మాట్లాడతారా? దేవుడు కూడా అంతే. సృష్టి ఆయనది, భూమి ఆయనది, భూమిలో ఉన్న సకల చరాచర జీవములు మొత్తం ఆయనవి, ప్రపంచములు ఆయనవి, నిర్మాణం చేసినవాడు ఆయనే, ప్రతిదీ సృష్టించినవాడు ఆయనే. ఆయనే యొక్క భూమిలో ఉన్న నరుల మొత్తం కూడా ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము, ఆయన యొక్క రూపురేఖల ప్రకారం ఏర్పాటు చేశాడు. దాంట్లో ఆయన చిత్తం, ఎవరిని కరుణిస్తాడో వాళ్ళని దేవుడు కరుణిస్తాడు, ఎవరి యందు దేవుడు దయ చూపిస్తాడో
ఆయన యొక్క చిత్తం ప్రకారం వాళ్ళ యందే దేవుడు దయ చూపిస్తాడు. ఎందుకు క్రైస్తవులు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎందుకు విగ్రహారాధన అలా దేవుడు అన్యులుగా నిలబెట్టాడు అంటే అది దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడు ఈ యొక్క విశ్వాసులుగా ఉన్న ఈ యొక్క క్రైస్తవుల్ని ఆయన యొక్క సంకల్పం ప్రకారము, పిలుపు ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని అలాగే విగ్రహారాధులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఏదో మంచోళం అని ఇలా కాదు, అలాని వాళ్ళు ఏదో చెడ్డోళ్ళని కూడా కాదు. దేవుడి యొక్క ఏర్పాట్లు అలా ఉన్నది. గడచిన కాలం చూసుకున్నట్లయితే నేను విగ్రహారాధకుని, ప్రస్తుత కాలం చూసుకున్నట్లయితే నేను దేవుడి యొక్క విశ్వాసిని. అలాగే ప్రస్తుత కాలంలో వాళ్ళ విగ్రహారాధకులు అవ్వచ్చేమో, కానీ నీకు భవిష్యత్తు తెలుసా? రేపనే రోజు వాళ్ళు కూడా దేవుళ్ళలోకి రావచ్చుగా. నువ్వు విగ్రహారాధకుగా ఉన్నావు, మరి నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, నువ్వు వస్తావు, నీకు తెలుసా? తెలియదుగా. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు వచ్చి ఉన్నావుగా. అలాగే రేపనే రోజు వాళ్ళు కూడా దేవుళ్ళలోకి రారు అని నువ్వేమన్నా రూఢిగా చెప్పగలవా? ఎవరి గురించి ఏం చెప్పలేం. రేపటి కాదు కదా, నెక్స్ట్ గడియ, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. దేవుడు నిన్ను ఎలా అయితే ఆకర్షించి ఆయనలోనికి తెచ్చుకుంటాడో, అలాగే రేపటి రోజు ఆ యొక్క అన్యులుగా ఉన్న, అవిశ్వాసులుగా ఉన్న విగ్రహారాధకులను కూడా దేవుడు పిలిచి ఏర్పాటు చేసి ఆయన యొక్క సంకల్పం ప్రకారము దేవుళ్ళలోనికి ఆయనే మలుచుకోగలిగిన సమర్థవంతుడు. కాబట్టి ఈ యొక్క లేఖనంలో ఎలా చెప్తున్నాయి అంటే, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. ఏంటి ఆ ఏర్పాటు అంటే? చిన్నవాడిని ప్రేమించడము, పెద్దవాడిని ద్వేషించడము. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దోడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించి తిని, ఏసావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. ఇదే వాక్యము మలాకి 1:2 మీకు చూపించారు. కాబట్టి ఏమని మాట్లాడతాం మనం? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరిని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుదును. దేవుడు నా యందు జాలి చూపించాడు. దానికి కారణం ఏంటి? నా క్రియలను బట్టి దేవుడు నా యందు జాలి చూపించాడని చెప్పాలా? కాదు కదా. ఆయన సంకల్పం ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం దేవుడు నా యందు జాలి చూపించాడు. అంతే వాక్యం. దేవుడు నన్ను కరుణించాడు. దానికి ఏం చెప్పాలి ఆన్సరు? నేను మంచి ప్రార్థనాపరుణ్ణి, వీరుణ్ణి, ధీరుణ్ణి, నేను ఎప్పుడు దేవుళ్ళలో ఉంటాను, కాబట్టి దేవుడు నా యందు కరుణ చూపించాడు అని చెప్పాలా? కాదండి. ఎలా చెప్పాలి? దేవుడు యొక్క ఏర్పాటు ప్రకారమే దేవుడు నన్ను కరుణించాడు అని చెప్పవలసి ఉన్నది. ఓకే, ఇప్పుడు నువ్వు దేవుళ్ళలోనికి బాప్తిసం ద్వారా వచ్చావు, నీ క్రియలు బట్టి దేవుడు నిన్ను రక్షించాడా? దేవుడును నీ యందు ఉన్న ఏర్పాటు, దేవుని యొక్క సంకల్ప ప్రకారం దేవుడు నీకు బాప్తిస్ము, రక్షణ ఇచ్చి ఆకర్షించి క్రైస్తవంలో తీసుకొచ్చాడు తప్ప, మనం ఏదన్నా మంచోళమైనా, మనం ఏమన్నా తెల్లని పావురాయి వంటి స్వభావం, హృదయం కలిగిన వాళ్ళమన్నా కాదండి. కేవలం దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క జాలి, దయ వలన మనం రక్షింపబడ్డాం. కాబట్టి అదే ప్రేమ, అదే జాలి, అదే కరుణ భవిష్యత్ కాలంలో అన్యులుగా ఉన్న వాళ్ళ మీద కూడా దేవుడు చూపిస్తాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు నిశ్చయంగా వాళ్ళను కూడా ఏర్పాటులోనికి తీసుకొస్తాడు. ఓకే, అలాగే చూడండి, మోషే ఉన్నారు, ఫరో ఉన్నాడు. సామాన్యంగా చెప్పాలంటే బైబిల్ ప్రకారము ఫరో కఠినాత్ముడు. అంటే ఏంటి? ఒక రాయి లాంటి, ఒక చలనం లేని హృదయం లాంటి, బండ లాంటి హృదయం అన్నట్టు బైబిల్లో రాసి ఉంటుంది. కానీ నిజంగా అలాంటోడా? కాదండి. ఆయన కూడా సామాన్యమైన మనుషుడే. కానీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టే ఫరో ఇజ్రాయెల్ ప్రజల్ని 12 సార్లు అడిగినా సరే 12 సార్లు పంపించడం, స్వతంత్రం ఇవ్వడం. ఆయన ఇష్టపూర్వకంగా కావాలని, అంటే ఫరో తన యొక్క సొంత జ్ఞానం బట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని 12 సార్లు అవకాశాలు వచ్చినా సరే వెలుపులకు పంపించలేదు అని మనం అనుకోకూడదండి. దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇజ్రాయెల్ ప్రజల్ని వెళ్ళనీయకుండా ఆపేవాడు కూడా దేవుడే. ఓకే, అర్థమైందా? మోషే చేత వెళ్ళి అడగమని చెప్పిస్తాడు దేవుడు, నువ్వు అడుగు, కానీ ఫరో నేను పంపిడు, ఎందుకంటే నేనే ఫరో హృదయాన్ని కఠినపరిచా అంటాడు. దేవుడు ఆల్రెడీ ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు మరి మోషే వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఫరో హృదయాన్ని కఠినపరచు, నేను వెళ్ళి, అంటే మోషేగా ఉన్న నేను వెళ్ళి నా ప్రజల్ని పంపించండి అని ఫరోని అడుగుతా, ఫరో నిశ్చయంగా కుదరదో అంటాడు. ఇంతకాడికి నేను వెళ్ళి ఎందుకు అడగాలయ్యా అని మోషే అనొచ్చుగా, అనలేదే. అంతే కదండి.
మనము అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టి అని అడగాలి, మనకున్న అవసరాలు బట్టి. అధికారుడు బాగా కఠిన హృదయం కలిగినాడు, ఒకసారి కాదు కదా 100 సార్లు బతిమలాడుకుంటూ అడిగినా సరే ఆ పెద్ద రాతి హృదయం, అధికారి యొక్క హృదయం కదలదో, మనకి అడిగినా కూడా వ్యర్థం, అడిగి లేదనిపించుకుంటాం ఎందుకు అని చెప్పి అధికారుల దగ్గర ఉన్న అసిస్టెంట్లు, ప్యూన్లు సహా మనకు సలహాలు ఇస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనిషి రీత్యా ఇంత కష్టపడి లేకపోతే సిగ్గు అన్ని వదిలేసి మనం అడిగినా సరే ఆయన మన మాట ఒప్పుకోడు, ఇంకా అడగటం ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉంటాం, మౌనంగా ఉంటామా లేదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఫరోని కఠినపరిచిన వాడు యెహోవాయే, మోషేని పంపించి ఇలా అడుగు అని చెప్పిన వాడు యెహోవాయే. అలా ఒకసారి కాదు 12 సార్లు 10 సార్లు పైన చేస్తారు. కారణం ఏంటి? ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు చేసే అద్భుతములు తెలియబడటానికే ఆ యొక్క ఫరో హృదయముని దేవుడు కఠినపరిచాడు, ఆ యొక్క మోషేని దేవుడు పంపించి ఫరోని పదే పదే అడిగేటట్టు కూడా చేయించాడు. ఒకసారి అడిగిన వెంటనే పంపించుంటే ఈనాడు మనం ఇలా వాక్యము చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. ఎన్ని రకాల తెగులు ఐగుప్తు దేశం మీద వచ్చింది, 10 రకాల తెగులు వచ్చింది. మొదటిసారి పంపించినట్లయితే 10 రకాల తెగులు వచ్చాయా? ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల కన్నా ఎప్పుడో యేసయ్య పుట్టే 2025 సంవత్సరాలు అయిపోయింది, అది జరిగి ఇంకా 3000-4000 సంవత్సరాలు అయి ఉంటాయి. మరి అవన్నీ కూడా ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, చరిత్ర గురించి ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే దేవుడు యొక్క ఏర్పాటును అనుసరించిన దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పగా ఉంటుంది. ప్రపంచం నలుదిక్కులా కూడా ఆ యొక్క 10 తెగులు గురించైనా, ఫరో హృదయం గురించైనా, మోషే గురించైనా సరే మాట్లాడుకుంటున్నాను. ఓకే, ఎంత గొప్పది. కాబట్టి మనం ఎలా ఆలోచించాలంటే, మనం ఆశీర్వదించబడ్డాలన్నా, మనం రక్షించబడినా, మన దేవుల్లోనికి ఉన్నా, ఆఖరికి ఈ రోజు సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామన్నా కూడా దానికి కారణము మన క్రియలు కాదు, దేవుడి యొక్క ఏర్పాటుతో కూడిన దేవుడి యొక్క ప్రణాళిక, సంకల్పము. అట్టి దేవుడి యొక్క సంకల్పమునకు ప్రణాళికకి మనము వినయము కలిగి దేవుడికి అప్పచెప్పవలసి ఉన్నది. ఇప్పుడు మూలవాక్యంలోనికి ఏంటి వాక్యం? దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఒకరేమో యాకోబు, రెండో వాడేమో యోసేపు. ఇద్దరు అన్నదమ్ములే కదా. యాకోబు గురించి మగసరి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నవాడని మీ అందరికీ తెలుసు. ఓకే, ఏసావు ప్రార్థన చేసుకున్నాడా? యాకోబుకి ఏసావుకి ఉన్న తల్లిదండ్రులు ఎవరు? ఇస్సాకు. ఆయన పేరే ఇస్సాకు దేవుడు. ఓకే, దేవుడితో ఎంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసినాడు, ఆత్మీయపరుడు. రిప్కా కూడా అనురాలే, కానీ పెళ్ళైన తర్వాత భర్త యొక్క సహవాసంతో దేవుళ్ళలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంది. తన యొక్క గర్భం గురించి ప్రార్థన చేసుకుంది, ఆ గర్భంలో ఉన్న వర్తమానం కూడా దేవుడి ద్వారా తెలియజేసుకుంది. సో ఆవిడ దేవుడిని ఎరిగిన స్త్రీయే, ఆవిడ కూడా ఆత్మీయపరురాలే. తల్లిదండ్రులు ఆత్మీయపరులుగా ఉన్నారు, వారికి పుట్టిన సంతానమేమో ఈ యొక్క ఏసావు అండ్ యాకోబు. యాకోబు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, మరి ఏసావు ప్రేయర్ చేసుకోలేదే? ఏసావు ప్రేయర్ చేసుకోలేదే? దేవుడు యాకోబు యొక్క జీవితంలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అవలేదా? పుట్టక మునిపే పెద్దోడి యొక్క మడిని పట్టుకుని లాగేటట్టు ఇన్వాల్వ్ అయ్యాడు. పుట్టిన తర్వాత అన్నకి ఆకలిగా ఉన్నప్పుడు ఆ యొక్క చిక్కుడుకాయ కూర దగ్గర కానీ, తర్వాత తండ్రి ముసలితనంలో ఉన్నప్పుడు ఆశీర్వదించే ఆ యొక్క క్రమంలో, వండే యొక్క క్రమంలో కానీ, అలాగే పెళ్లి చేసుకునే క్రమంలో కానీ, మేనమామగా ఉన్న లాభం దగ్గరికి వెళ్ళిపోయే క్రమంలో కానీ, అక్కడ ప్రేమించి పెళ్లి చేసుకునే ఆ యొక్క రాహేల్ అవ్వచ్చు, ఆ జబ్బు కళ్ళు కలిగిన ఆ యొక్క స్త్రీ అవ్వచ్చు, తన యొక్క జీవితం మొత్తం మళ్ళీ లాభాన్ని దగ్గర చేసిన ఆ యొక్క చాకరీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చే ఆ యొక్క క్రమంలో ఆయన పడ్డ ఎన్నో ఎండకి ఎనటం, వానకి తడవటం, మంచులో కరిగిపోవటం, ఈ ప్రతి ఒక్క క్రమంలో, అలాగే ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధిలో చేసిన యొక్క పోరాటంలో కాలు కూడా తొంటి నరము సడలి కుంటుకుంటూ నడిచే క్రమంలో ప్రతి దాంట్లో దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? ఏదన్నా ఒక్కడ చూపించండి ఏసావులో దేవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా బైబిల్లో? లేదు. కానీ యాకోబు ఎంతకి భూమి భరించలేనంత ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అలాగే ఏసావు కూడా బహు ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, బహుగా ఐశ్వర్యం సంపాదించుకున్నాడు,
బహుగా బైబిల్ ప్రకారం భార్యలను పొందుకున్నాడు, బహుగా కుమారులను కుమార్తెలను స్వతంత్రించుకోగలిగాడు, ఎంతో పర్వతములంత ఆస్తిని అతను సంపాదించుకోగలిగాడు. కానీ దేవుడు లేడుగా ఏసావు జీవితంలో. సో శిక్ష పొందుకున్నవాడు యాకోబు మాత్రమే, దండించబడిన వాడు యాకోబు మాత్రమే. ఏసావుకి ఎటువంటి శిక్ష లేదు, ఏసావుకి ఎటువంటి దండన లేదు. ఎలా ఉన్నాడో అలా ఉంటా పోయాడు. అంటే తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా అంటే చూడండి, ఉదాహరణకు ఒక చిన్నదే ఉదాహరణ చూడండి. ఆదికాండం 27 అధ్యాయం. ఆదికాండం 27 అధ్యాయంలో 46 వచనం చూడండి. రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఓకే, రిబ్కాను భార్య భర్తగా ఉన్న ఇస్సాకుతో వెళ్ళి ఇలా చెబుతుంది, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లు చేసుకుని ఎడల నా బ్రతుకోలను నాకేమి ప్రయోజనము? తన చిన్నోడుగా ఉన్న యాకోబుకి పెళ్లి చేయాలి. యాకోబుకి పెళ్లి చేసే ఒక క్రమంలో హేతు కుమార్తెల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేయమాకు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసినట్లయితే ఎంత పెద్ద మాట మాట్లాడాను చూడండి, నేను బ్రతికేం ప్రయోజనం అంటే అర్థం ఏంటి? నేను చచ్చినా బాగుండు, అదే అర్థం. అర్థమైంది వాక్యం మీకు? తనకు కోడలు కావాలండి. ఓకే, చిన్నోడుగా ఉన్న యాకోబుకి ఒక భార్య కావాలి, అంటే తల్లిగా ఉన్న రిబ్కా గారికి రెండో కోడలు కావాలి. ఆ రెండో కోడల గురించి ఎలా మాట్లాడుతుంది? హేతు స్త్రీలలో మాత్రం ఒక్కదాన్ని కూడా నువ్వు తీసుకొచ్చి మన చిన్నోడుగా ఉన్న యాకోబుకి ఇచ్చి మాత్రం నువ్వు పెళ్లి చేయమాకు, అస్సలు ఒప్పుకోమాకు ఇస్సాకు అని చెప్తుంది. ఒకవేళ కనుక పెళ్లి చేసామా, అమ్మో నేను బ్రతికి ఏం లాభం అంటే అర్థం, నేను బ్రతికి ఏం లాభం అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఇండైరెక్ట్ గా చావు గురించి మాట్లాడతామేగా. నేను బ్రతికి ఏం లాభం, చచ్చినా బాగుండేది, అదే అర్థం. అంటే ఆ కోడల వల్ల వచ్చే శ్రమ ఎంత గొప్పది ఆలోచన చేయండి, భరించలేంది. ఇప్పుడు తల్లి యొక్క వాంఛ చెప్పింది, తనకి ఎలాంటి కోడలు కావాలని చెప్పేసింది. వెంటనే ఇస్సాకు యాకోబుని పిలుస్తాడు. కంటిన్యూషన్ ఉంటుంది 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో. ఇస్సాకు యాకోబుని పిలిపించి, మీరు బాగా ఆలోచన చేయండి, ఇస్సాకు యాకోబుని పిలిపించి చెప్తాడు, నీవు కానాను కుమార్తెలో ఎవతలను వివాహము చేసుకోకూడదు. నీవు లేచి పద్దనారామంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో అని అతనికి ఆజ్ఞాపించెను. ఓకే, తండ్రిగా ఉన్న ఇస్సాకు తన యొక్క రెండో కుమారుడుగా ఉన్న యాకోబుకి చక్కగా చెప్పాడు, ఇక్కడ మనం ఉన్న ఈ యొక్క కానాన్ దేశంలో ఏ ఒక్క హేతు స్త్రీలను నువ్వు చేసుకోమాకు, పెళ్ళే చేసుకోమాకు. నువ్వు మేనమావ ఊరు ఉంది కదా, మేనమావగా ఉన్న యొక్క లాబాను ఉన్నాడు కదా, లాబానికి కూతురులు ఉన్నారు, వాళ్ళలో ఒకరిని వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అని ఆజ్ఞ ఇచ్చాడు. సలహా ఇవ్వడం వేరండి, ఒక మాట చెప్పడం వేరు. కానీ ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అది ఖచ్చితంగా చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఓకే, ఇప్పుడు ఇది 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి మీరు చదివారు. కానీ ఇది జరగక మునుపు ఇంకో గొప్ప సంగతి జరిగింది. అదేంటంటే ఈ యొక్క 27వ అధ్యాయం మొత్తం మీరు చూసినట్లయితే యాకోబు తన యొక్క దినములు నిండి ముసలివాడుగా ఉండి, ఇంకా నేను చనిపోయే రోజులు, చివరి రోజులు వచ్చినాయి అయ్యా, దుఃఖించే రోజులు వచ్చేసినాయి, నేను కాలం చేసే రోజులు సమీపించబడ్డాయి, మరి నాకు బాగా ఇష్టమైన మాంసం వండి తీసుకురండి, నేను ఆ మాంసం ఆహారము మంచిగా తృప్తిగా భుజించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏసావుకి చెబుతాడు, యాకోబుకి చెబుతాడు. ఇదంతా మీకు తెలుసుగా. తల్లి వెంటనే వెళ్ళిపోయి, రిబ్కా వెంటనే వెళ్ళిపోయి భర్తకి ఎలాంటి వంట కావాలో భారీగా తనకు బాగా తెలుసు కాబట్టి తనే మొత్తం నాన్ వెజ్ మొత్తం ఐటమ్స్ అన్ని వండేసి చిన్నవాడిని పిలిచి, నువ్వు వెళ్ళి వడ్డించి నువ్వు నాన్నగారికి పెట్టు, ఆయన తిని నిన్ను ఆశీర్వదిస్తాడంట. అమ్మ నాన్నకి తెలిస్తే, దేవుడి యొక్క బిడ్డగా ఉన్న యాకోబుకి తెలిస్తే నేను మోసం చేసి పెద్దోడి రూపంలో చిన్నోడుగా వచ్చి నేను చేశాను అని తెలిస్తే ఇస్సాకు నన్ను శపిస్తాడు కదా అని అంటే, లేదు, ఒకవేళ ఏమన్నా శపించినా సరే ఆ శాపం నా మీదకి వస్తుంది తప్ప నీ మీదకి రాదు, నువ్వు వెళ్ళు, మీ అన్న వస్త్రములు అంటే మీ అన్న బట్టలు ధరించుకొని నువ్వు వెళ్ళు అని చెప్పేసి తల్లే ప్రేరేపించి పంపిస్తుంది యాకోబుని.
తల్లి వండిన వంట తీసుకొచ్చి తండ్రికి పెట్టడం, తండ్రి చక్కగా తినటం. అంటే ఐసైట్ ఉంది, దూరదృష్టి మసగుంది కాబట్టి వచ్చినాడు పెద్దోడు తెలియదు, చిన్నోడు తెలియదు. ఆహారం పెడితే తండ్రి పొట్ట నిండా చక్కగా తిని సంతోషపడి, నువ్వు ఎవడవయ్యా అంటే, నీ పెద్దోడు నాన్న, ఇదిగో ఏసావు అని అంటారు. కాబట్టి టచ్ చేసి చూడు అని చెప్పి పెద్దోడి యొక్క ఒళ్ళంతా జుట్టుతో నిండుకొని ఉంటుంది. ఆ డ్రెస్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సరేలే అని చెప్పి ఫుల్గా తిని సంతృప్తి చెంది ఆశీర్వదించి చిన్నోడు పంపించేస్తాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే పెద్దోడు వస్తాడు. పెద్దోడు వచ్చి నాన్న నేను మాంసం తీసుకొచ్చి అంతా వంట చేసి నాన్న దగ్గరికి వచ్చి, నాన్న శ్రేష్టంగా వండి పెట్టారా, తిందురా అంటే, ఇప్పుడే కదా తిన్నాను, ఇప్పుడే కదా వచ్చావు, మళ్ళీ ఏంటిరా అంటే, నేను రావడం ఏంటి నాన్న, ఇప్పుడేగా నేను వచ్చానని పెద్దోడు అంటాడు. తెలిసిన స్టోరీగా మీకు అంతా. అప్పుడు అన్నకి తమ్ముడికి మధ్య వైర్యం వస్తుందా? అప్పుడే పెద్దోడికి పగ రగులుకుంటది. బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటది 41వ వచనంలో, 27వ అధ్యాయం 41వ వచనంలో, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద పగ. పెద్దోడికి చిన్నోడి మీద పగ. ఎంత పగ? చంపేద్దాం అని పగ వస్తుంది. తప్పు దొరికిందిగా, చంపేద్దాం అని పగ దొరికిందిగా, చంపేసి అంత పగ ఉంది కదా. తప్పేంటి? తనకు రావాల్సింది అంటే పెద్దోడికి రావాల్సింది చిన్నోడు తీసేసుకున్నాడు, పగ వచ్చింది. అప్పుడు చంపే అంత బలం ఉంది పెద్దోడికి. కానీ తండ్రి మరణ దినములు సమీపంగా ఉన్నవి కాబట్టి ఈ టైంలో నేను వెళ్ళి నాన్న ఇలా చివరి రోజుల్లో ఉన్నారు, ఈ టైంలో నేను వెళ్ళి తోడబుట్టునుకున్న రెండో వాడిని చంపడం మంచి పనికి ఆదేమోలే, ఒకవేళ నాన్న కాలం చేసిందా చంపుదాంలే అని చెప్పి ఏసావు సైలెంట్గా ఉంటాడు. ఇదంతా పక్కన ఉన్న రిబ్కా అంతా పరిశీలిస్తుంది. నా పెద్ద అన్నయ్య నీ చంపుదామని చూస్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి, మేనమావ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తల్లి చెప్తుంది. చూడండి, ఈ అన్నాదమ్ముల మధ్య వైర్యము జరిగిన తర్వాత, అలాగే పెద్దోడికి రావాల్సిన ఆశీర్వాదము చిన్నోడు దొడ్డిదారులో స్వీకరించిన తర్వాతే ఈ యొక్క 28వ వచనం 28వ అధ్యాయం లిఖింపబడి ఉన్నది. ఆ 28వ అధ్యాయం స్టార్టింగ్ లో ఏం రాస్తుంది? ఇస్సాకు యాకోబును పిలిచెను. అంటే యాకోబుకి ఆల్రెడీ అక్కడ జరిగిందంతా తెలిసిపోయిందిగా. యాకోబు వచ్చి ఏసావుకి రావాల్సిన ఆశీర్వాదం దొంగిలించుకొని తీసుకున్నాడు అని చెప్పి తెలిసిపోయింది కదా. అయినా సరే ఇస్సాకు యాకోబుని ఎందుకు పిలిచాడు పర్సనల్ గా, అలాగే ఎందుకు ఆజ్ఞాపించాడు అంటారు? తప్పు చేశాడు యాకోబు, తండ్రికి తెలిసిన తర్వాత తన్ని తరిమేయటము లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అలా ఏం చేయకుండా మౌలుగానే పిలిచాడుగా, ఎందుకంటారు? నీకు అర్థమైందా? అర్థం కాలేదు నా ప్రశ్న. అన్నదమ్ముల మధ్య వైరం వచ్చింది 27వ అధ్యాయంలో, పగబట్టింది 27వ అధ్యాయంలో. 27వ అధ్యాయం అయిపోయిన తర్వాత 28వ అధ్యాయంలో తండ్రి చిన్నోడు పిలిచాడు. అప్పటికి చిన్నోడు తండ్రిని మోసం చేసి పెద్దోడిని మోసం చేసి ఆశీర్వాదం దొంగిలించి తీసేసుకున్నాడు. మరి దొంగతనంగా మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు కాబట్టి తండ్రిగా ఉన్న ఇస్సాకి యాకోబు మీద కోపం కూడా రావాలి కదా. ఏదన్నా తిట్టడమో దండించటమో శిక్షించడమో, యారా నా కళ్ళు మసగ్గా ఉన్నాయని చెప్పి నువ్వు నన్ను మోసం చేసావేంట్రా అని చెప్పి కనీసం తిట్టడం తిట్టాలి కదా. అలా ఏం జరగలేదు. 28వ అధ్యాయం స్టార్టింగ్ లోనే రాస్తుంది. ఇంత జరిగినా కూడా ఇస్సాకు యాకోబును పిలిపించి, హేతు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకోమాకు, మేనమామ అంటే నీ మరదలు ఉన్నారు, వెళ్ళి మరదలను పెళ్లి చేసుకో అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు తప్ప, ఇలా ఎందుకు చేసి మోసం చేశావు, ఎందుకు మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నావు అని చెప్పి అనలా. ఎందుకంటారు? మీరు అడుగుతారు కదా, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగింది, చిన్నోడు దొంగతనం చేసి పెద్దోడి మీద నేరం మోపాడు, పెద్దోడు వచ్చాక అమ్మ నేను చేయలేదమ్మా తమ్ముడే చేశాడమ్మా అని మీకు చెబుతారు. మీకు ఆలోచించి నిజం తెలుసుకుంటారు. ఓకే, పెద్దోడు దొంగతనం చేయలే, చిన్నోడే దొంగతనం చేశాడని మీకు నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత కూడా మరుసటి రోజు చిన్నోడిని పిలిపించి బుజ్జగించి లాలించి జోలపాడి ముద్దొస్తులు పెడతారా? లేదా దాన్ని దండించి తిడతారా? చెప్పండి, తిడతారా తిట్టరా? కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇంత జరిగినా సరే ఇస్సాకు యాకోబుని పిలిపించి ఆజ్ఞాపించి వివాహం గురించి ఆజ్ఞాపించి పంపించేస్తాడు అక్కడి నుంచి. ఎందుకంటారు? ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇస్సాకుకి తెలుసు దేవుని చిత్తం లేకుండా ఏది జరగదని. ఇస్సాకుకి తెలుసు దేవుడి యొక్క వర్తమానం ఏంటంటే, రిబ్కా తన యొక్క గర్భంలో ఉన్నప్పుడే దేవుడు స్వయంగా రిబ్కాతో మాట్లాడతాడు. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. అలాగే ఇంకో వర్తమానం ఉంటుంది. అదేంటంటే 25వ అధ్యాయంలో 23వ వచనంలో 25, 23 ఆది కాండంలో, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జన పదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జన పదము కంటే ఒక జన పదము బలిష్టమై ఉండును,
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇది దేవుడు సాక్షాత్తు రిబ్కాకు చెప్తారు. దాని ప్రకారమే రిబ్కా వెళ్ళి తన భర్తగా ఉన్న ఇస్సాకు చెప్తారు. కాబట్టి ఇస్సాక్కి ఆనాడే తెలుసు యాకోబే బలిష్ఠుడుగా ఉంటాడు, యాకోబే ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటాడు, ఏసావు ఉండడు అని ఆనాడే తెలుసు. కాబట్టి ఆయన దొడ్డిదారు, యాకోబు దొడ్డిదారుగా వచ్చి మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నా పొందుకోకపోయినా అతని యొక్క క్రియల ప్రకారం కానే కాదు. దేవుడు ముందుగా నిర్ణయించిన దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక, పిలుపు, సంకల్పం ప్రకారముగానే యాకోబు తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు అంతే. కాబట్టి ఎక్కడా కూడా నిజం తెలిసినా కూడా ఇస్సాకు యాకోబును దండించకుండా పెళ్లి విషయంలో ఇలా ఆజ్ఞాపించి మరదలన చేసుకొని చెప్పి పంపించేస్తాడు. ఓకేనా? ఏసావు ఏం చేశాడు మరి? తల్లిదండ్రులు ఎవరినైతే పెళ్లి చేసుకోవద్దు అన్నాడో ఇల్లు ఆలనే చేసుకుంటాడు ఏసావు. చూడండి, అది కూడా 36:1 ఎదోమును ఏసావు వంశోవళి ఇదే. ఏసావు కానాను కుమార్తెల్లో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను, హవ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలిబామము, ఇష్మాయేల్ కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన బాసేమతును పెండ్లి ఆడెను. ఓకే, చూసారా? 36వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పారు, హిత్తీయులుగా ఉన్న ఆ యొక్క స్త్రీలను మీరు పెళ్లి చేసుకోమాకండి, చేసుకుంటే నేను బ్రతికినా ఏం లాభం, నేను చచ్చినా బాగుండు అని తల్లి చెప్పినా సరే ఎవరిని చేసుకున్నారు? తల్లిదండ్రులు ఎవరినైతే వద్దన్నారో వాళ్ళని వెళ్ళి ఏసావు పెళ్లి చేసుకున్నాడు. ఏమన్నా క్రియలు మంచిగా ఉన్నాయండి? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, తల్లిదండ్రులు చెప్పిన పని మాత్రం చేయకుండా తల్లిదండ్రుల యొక్క మాట బాధ ఎంత గొప్పగా ఉంటుందంటే, అరే నువ్వు ఇలా చేయమాకరా, నువ్వు చేస్తే ఇంకా నీ బతికేం లాభం, నీ చచ్చినా బాగుండు, నీ క్రియలు అంత బాధగా నన్ను గురి చేస్తున్నాయి అని తల్లి చెప్పినా సరే విన్నాడా? వినకుండా ఆ దేశంలో తన నచ్చిన స్త్రీని నచ్చినట్టు పెళ్లి చేసేసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులకి సన్మానించినట్టు చేసినట్టు? యాకోబు చేశాడా? ఏసావు చేశాడా? తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాడు కాబట్టి యాకోబు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, ఏసావు ద్వేషించబడుతూనే ఉన్నాడు. అలాగే ఈ యొక్క 23 వచనాలు, 25వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూసారు కదా, నీ కడుపులో 2 జనములు ఉన్నాయి, నీ కడుపులో 2 జన పదములు ఉన్నాయి. దీని వాక్యం మనం అర్థం చేసుకున్నట్లయితే సామాన్యంగా మనం ఎలా అనుకుంటాం? కడుపులో ట్విన్స్ ఉన్నారు. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో రిబ్కా యొక్క గర్భంలో ట్విన్స్ ఉన్నారు. ఆ ట్విన్స్ ఎవరు? ఏసావు అను యాకోబు. అలాగే మనకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క 23వ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె యొక్క గర్భములో 2 జనములు ఉన్నవి. 2 బిడ్డల గురించి కాదు మాట్లాడుతుంది, 2 జనములు. ఎవరా జనములు? ఏసావు వంశావళిలో నుంచే వచ్చిన వాళ్ళే ఎదోమీయులు. ఎదోమీయులు దేవుణ్ణి బహుగా శోధించారో, బాధ పెట్టారో, దుఃఖ పెట్టారో, ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఎదోమీయులు. ఎదోమీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏసావు గర్భంలో నుంచి వచ్చిన కొడుకు సంతానమే ఈ యొక్క ఎదోమీయులు. అది 36వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూశారు. ఇంకో జనం ఎవరు? ఇజ్రాయేలు. యాకోబుని దేవుడు శిక్షించి దండించి ఇజ్రాయేలుగా మార్చుకుని ఆ యొక్క గర్భం నుంచి వచ్చిన మగ సంతానమే ఇజ్రాయేల్ వంశం. ఓకే, అర్థమైందండి? ఇదంతా కూడా వాళ్ళు భూమి మీద పుట్టక మునిపే, భూమి మీదకి రాక మునిపే, వాళ్ళ యొక్క క్రియలు కూడా లెక్కలోనికి తీసుకురాక మునిపే, వాళ్ళు మంచి పని అయినా సరే చెడ్డ పని అయినా సరే చెయ్యకుండానే దేవుడు కేవలము సంకల్పము ప్రకారము, దేవుడు తన యొక్క నిర్మాణము ప్రకారము, దేవుడు తన యొక్క ఏర్పాటును ప్రకారము ఈ యొక్క గ్రంథములో వాగ్దాన రూపంగా రాసి ఉన్నాడు. ఏసావును ద్వేషించాడు, యాకోబుని దేవుడు ప్రేమించాడు. అలాగే ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే ఇజ్రాయెల్ వంశంలో ఉన్నామా, ఎదోమీయుల వంశంలో ఉన్నావా? తల్లిదండ్రులు మన యొక్క తల్లిదండ్రుల్ని కడుపును చెడగొట్టావురా అని అనిపించుకునేటట్టు మనం ఉన్నామా, లేదా తల్లిదండ్రులు సంతోషపెట్టే బిడ్డలాగా మనం ఉన్నామా? నువ్వు చేసే పని వల్ల నేను చచ్చినా బాగుండు, నేను బతికేం లాభం అని అనేటట్టు తల్లిదండ్రుల పట్ల మనం ఉన్నామా? లేకపోతే వాళ్ళు
నెమ్మది సంతోషం కలిగి వాళ్ళ యొక్క ముసలితనంలో హ్యాపీగా ఉండేటట్టు మనం ప్రవర్తిస్తున్నాము. ఇవి లోకానుసారంగా చూసుకున్నట్లయితే. ఆత్మీయానుసారంగా చూసుకున్నట్లయితే దేవుడి యొక్క శిక్షను పొందుకొని క్రమంగా మనలో ఉన్న చెడు వ్యసనములు, లోకంలో ఉన్న అలవాట్లు, చేష్టలు, మాటలు, క్రియలు ప్రతిదీ కూడా ఒక్కోటి క్రమంగా వదిలివేసేసి విసర్జించి తిన్న మార్గముగా, సత్యమైన మార్గముగా, ఇరుకు మార్గముగా ఉన్న యొక్క దేవుడితో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నామా, లేక ఎదోమీయులుగా దేవుడి చేత విసర్జించబడి దేవుడి చేత ద్వేషించబడినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? దేవుడి యొక్క శిక్ష పొందుకుంటే ఇజ్రాయెల్ వంశంలో నువ్వు వస్తావు, దేవుడి యొక్క ప్రేమను స్వతంత్రించుకుంటావు. దేవుడి చేత ద్వేషించబడితే నువ్వు ఎదోమీయురాలుగా నువ్వు ఉంటావు. దేవుడు నీకే లేదా దేవుడు నాకే ఆ యొక్క ఆప్షన్ ఇచ్చేసాడు. నువ్వు శిక్షణ స్వీకరిస్తావా లేదా తృణీకరిస్తావా అనేది దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. యాకోబు శిక్షని స్వీకరించాడు కాబట్టి దేవుడి చేత ప్రేమించబడి ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఏశావు శిక్షని స్వీకరించాల. చూడండి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. లైఫ్లో ఒకే ఒక అవకాశం వస్తుంది. పుట్టిన తర్వాత మళ్ళీ నీ తల్లి కడుపులోకి వెళ్ళిపోయి నువ్వు ముందు పుట్టిన తర్వాత పుడతా, అలా ఏదైనా ఆప్షన్ ఉంటుందా అసలు? ఒకసారి పుట్టిన తర్వాత ఒక పెద్దోడు చిన్నోడు ఉంది. ఇంకా చచ్చే వరకు ఆ అర్హత లాగానే ఉంటుంది తప్ప తారుమారు చేసుకునేటట్టు ఏదైనా అవకాశం ఉందా? లేదు కదా. పుట్టుకతో వచ్చిన ఆ యొక్క హక్కుని ఎలా ఈజీగా అమ్ముకున్న దానికన్నా బాధపడ్డా? ఏం చేశాడు? దేనికి అమ్ముకున్నాడు? అది కూడా ఆత్మీయత కోసం అమ్ముకున్నాడా? లేదు. ఒక్క పూట కూటి కోసం. పైగా ఆయనకి కింద ఎంతో మంది పనులు ఉన్నారో, వంట చేసే వాళ్ళు ఉన్నారో, మిక్కిలి ఆస్తిపరుడు. తనకు ఆ టైంలో అలిసిపోయి ఇంటికి వచ్చాడు వేటాడి. ఇంట్లో ఆ టైంకి రెడీగా ఏది లేదు. అప్పుడు అదే టైంలో ఆ తమ్ముడుగా ఉన్న యాకోబు వంట చేశాడు. ఏంటి? చిక్కుడుకాయ కూర. ఆ వంట చేసే ఆ యొక్క క్రమంలో ఎంత బాగా చేశాడో తెలియదులే కానీ ఎర్రగా ఏపి ఫ్రై చేసి చూస్తానికి కంటికి ఇంపుగా పెట్టాడు యాకోబు. అప్పుడు అలిసిపోయి ప్రయాసతో వచ్చిన అన్నకి అది చూడంగానే ఇక తినేయాలి, నీరసించిపోయి సొమ్మసిల్లిపోయేగా ఉన్నాడు కాబట్టి వచ్చి అడిగాడు, ఆకలేస్తుంది బాగా అన్నం పెట్టవా తమ్ముడు అని అంటే, ఇతనేమన్నాడు? ఏదన్నా సరే దొంగతనం చేసినట్టు మాట్లాడా? దాపరకంగా చేసి మాట్లాడా? మోసం చేసినట్టు ఏమన్నా మాట్లాడా? చేసే పని ఏదో చెప్పే చేశాడు కదా. నువ్వు అడిగిన ఆ యొక్క చిక్కుడుకాయ కూర నీకు ఇస్తా, నీకు ఆకలిగా ఉంది కాబట్టి నేను నీకు నీ ఆహారం పెట్టి నీ ఆకలి తీరుస్తా, దానికి ప్రతిగా నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసేయి అని అన్ని చెప్పేగా చేశాడు. చెప్పకుండా చేస్తే, మోసం చేస్తే అది దొంగతనం. చెప్పి చేస్తే దొంగతనం ఎందుకు అవుద్దండి? మోసం ఎందుకు అవుద్ది? నీకు చిక్కుడుకాయ కూర కావాలా? జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసి ఇదిగో చిక్కుడుకాయ కూర తీసుకో. చెప్పేగా చేశాడు. దీంట్లో మోసం ఎక్కడ ఉంది అంటున్నా. అర్థమైందా మీకు? మనసులో పెట్టుకొని బయట పెట్టకుండా, పైకి మాట్లాడకుండా సైలెంట్గా కూర ఇచ్చి నీకు జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసినట్టే అని మనసులో అనుకున్నాడు ఏమన్నా? చెప్పలేదు కదా. ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఇదిగో నీకు ఇస్తానన్నయ్య, జ్యేష్ఠత్వం నాకు అమ్మేసే అన్నయ్య చిక్కుడుకాయ కూరకి అని చెప్పాడు. అప్పుడు అప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఏసావు తీసుకోవాలి. చిక్కుడుకాయ కూర ముఖ్యమా, జ్యేష్ఠత్వం ముఖ్యమా? మీకు జ్యేష్ఠత్వం ముఖ్యం, కానీ ఏసావుకి ఏది ముఖ్యం? చిక్కుడుకాయ కూర ముఖ్యం. చూసారా? అంటే తన యొక్క ఆలోచన ఎలా? ఆ పూట గడిస్తే చాలు, ఆ క్షణం గడిస్తే చాలు. ఇప్పుడు పీకల మీదకి వచ్చింది, ఈ సెకండ్ గడిస్తే చాలు. అటో ఇటో అంటే ప్రస్తుత కాలం గడిస్తే చాలు. దేవుణ్ణి సంతోష పెట్టామో దుఃఖ పెట్టామో తర్వాత విషయం. ప్రాణం మీదకి వచ్చింది, దేవునిలోనికి వెళ్ళాలా, విగ్రహారాధనలోకి వెళ్ళాలా? ప్రాణం మీదకి వచ్చింది, గుళ్ళోకి వెళ్ళాలా, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళాలా? ప్రాణం మీదకి వచ్చింది, ప్రార్థన చేసుకొని దేవునిలోనికి రావాలా, పూజారుల చేత ప్రార్థన చేయించుకొని నైవేద్యం ఇచ్చి దానబలులు అర్పించాలా, ధూపం వేయాలా? ప్రాణం మీదకి వచ్చింది. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం? యాకోబు అయితే ఎండకి ఎండాడు, వానకి తడిశాడు, మంచులో కరిగిపోయాడు, దీవారాత్రములు కొన్ని సందర్భాల్లో కడుపు నిండా ఆహారం కూడా తీసుకోవాలి. ఒక రోజు కాదు, సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు అలా జరిగింది యాకోబుకి. పొట్ట నిండా ఆహారం కూడా తిన్నాడు, కానీ సంతృప్తి కలిగిన భోజనం ఏనాడు చేయలే. అంతగా శ్రమపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. మరి మనోడు అన్ని పూటలు బాగా తిన్నాడుగా, ఒక్క పూట ఆ టైంకి ఇబ్బంది అయింది. దానికే తనకున్న అర్హతని, యోగ్యతని ఈజీగా అమ్మేసుకున్నాడు. అంటే ఏంటి అర్థం?
ప్రస్తుత కాలం మీద లక్ష్యం పెట్టి దేవుడు ఎంత అధికారం ఇచ్చినా, ఎంత ప్రాముఖ్యత ఇచ్చినా సరే దాని మీద గురి లేదు. పోతే పోయింది, దేవుడు ఇచ్చింది ఏదో ఫ్రీగా పొందుకున్నాంలే అన్నట్టు చులకనత్వం కలిగి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ రోజు నా పొట్ట నిండితే చాలు, ఈ రోజు నేను బ్రతికి బట్ట కడితే చాలు, ఆత్మీయత తర్వాత చూసుకుందాంలే, ప్రేయర తర్వాత చూసుకుందాంలే, దేవుడి యొక్క క్రియల తర్వాత చూసుకుందాంలే, నోట్లోకి 4 ఏళ్ళు అయితే చాలు, ఉండటానికి పలానా ఉంటే చాలు అని చెప్పి ఈ లోక సంబంధమైన వాటి మీద మాత్రమే ఏసావు దృష్టి పెట్టాడు తప్ప వాక్యానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యతని ఏనాడు కూడా లక్ష్య పెట్టాల. కాబట్టి అతను ఎలాంటి అయిపోయాడు, ద్వేషించబడినట్టుగానే ఉన్నాడు అతను బతుకు దినములో. ప్రేమించబడేటట్టు ఏనాడు కూడా క్రియల రూపంగా చేయను కూడా చేయలే. కాబట్టి మనం కూడా లోకానుసారంగా ఆకలి వస్తుంది, దాహం వస్తుంది, బాధలు వస్తుంది, అనారోగ్యత వస్తుంది, కుటుంబంలో కుటుంబీకులు తరఫున ఇరుకు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖములు వస్తాయి. ఎన్నొచ్చినా నువ్వు దేవుడి వైపు నువ్వు ఉంటావా, ఆ సమయం గడిస్తే చాలే, తర్వాత చూసుకుందాం, ఆత్మీయత లోకమా ఆ తర్వాత చూసుకుందాం, ఈరోజు గడిస్తే చాలు అని దేవుణ్ణి పక్కన పెట్టేసి సెకండ్ ఆప్షన్లా పెట్టుకుంటారా అనేది మీ యొక్క నిర్ణయంలోనే ఉంది. ఓకే, ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమెన్.